చూస్తున్నాం దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి 2020 తరహాలో మరోసారి దీర్ఘకాలిక రైతు ఉద్యమానికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి ఢిల్లీ ముట్టడికి రైతు సంఘాలు పిలుపు నేపథ్యంలో ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు ఈ నేపథ్యంలో ఇటు పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి రైతులను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఘర్షణకు దారితీసింది ఇక పోలీసులు డ్రోన్ల ద్వారా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన దృశ్యాలు చూస్తా ఉన్నాం దీంతో అన్నదాతలు రోడ్ల మీద పరుగులు పెట్టారు ఇక రేషన్ వంట సామాగ్రితో వేల సంఖ్యలో రైతులు వేల సంఖ్యలో ట్రాక్టర్లు ఢిల్లీకి బయలుదేరాయి పంజాబ్ నుంచి వేలాదిగా రైతులు ఢిల్లీకి వెళ్తున్నారు ఇక వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే అని రైతులు పట్టుబడుతున్నారు తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు ఈ క్రమంలోనే సింగు బార్డర్ వద్దకు రైతులు భారీగా చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు జాతీయ రహదారులను మూసివేశారు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసిన దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం ఇక బార్డర్ల వద్ద ముళ్ల కంచెలు కూడా ఏర్పాటు చేశారు నగరంలోకి ట్రాక్టర్లు ట్రక్కుల రాకపై నిషేధం విధించారు ఢిల్లీలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ పొరుగు రాష్ట్రాలు జాతీయ రహదారులను మూసివేశాయి అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు హామీ ఇస్తూ చట్టం తేవాలని రుణమాఫీ పింఛన్లను తదితర డిమాండ్లను నెరవేర్చాలని రైతులు కోరుతున్న పరిస్థితి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు సతీష్ 2020 నాటి రైతు ఉద్యమం పునరావృతం అవుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం ఎలా ఉంది పరిస్థితి అప్డేట్స్ ఏంటి పవన్ ప్రస్తుతం మనం గాజీపూర్ బార్డర్ లో ఉన్నాము పంజాబ్ హర్యానా అదేవిధంగా శంభు సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కొంత గాజీపూర్లో మాత్రం పరిస్థితి అదుపులో ఉందని చెప్పాలి ఉత్తరప్రదేశ్ సంబంధించిన రైతులు ఎవరు కూడా పెద్దగా రోడ్లు ఎక్కని పరిస్థితి నెలకొంది ఇక పంజాబ్ నుంచి వేలాదిగా పంజాబ్ హర్యానా రాష్ట్రాల నుంచి వేలాదిగా రైతులు ట్రాక్టర్లతోని దాదాపు రోడ్లపైకి వచ్చారు దాదాపు హర్యానా పంజాబ్ బార్డర్ కావచ్చు అదేవిధంగా అంబాలా శంభు బార్డర్కి సంబంధించి కొద్దిసేపటి క్రితమే పంజాబ్ నుంచి బయలుదేరిన రైతులంతా కూడా హర్యానా చేరుకున్నారు అనంతరం శంభు బార్డర్ వద్దకు వచ్చినప్పుడు వారిపైన ఒక్కసారిగా టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులంతా కూడా రైతులందరినీ కూడా చెల్లా చెదరగొట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు పోలీసులు వదిలిన టియర్ గ్యాస్కు రైతులంతా కూడా పరుగులు తీశారు దాదాపు అంబాలా హర్యానా ఆ ప్రాంతాలలో సింగు బార్డర్ టిక్రీ బార్డర్లో మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది ఈసారి రైతులు గతంలో దాదాపు 11 నెలల పాటు తీవ్రంగా ఉద్యమం చేశారు అదే ఉద్యమ స్ఫూర్తిని మరోసారి ఢిల్లీ రోడ్ల మీద నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు 6 నెలలకు సరిపడా సామాగ్రిని తమ వెంట తీసుకుని ట్రాక్టర్లను వెంట తీసుకొని రైతులంతా కూడా రోడ్లెక్కారు ఇక దేశ రాజధానిలో ముఖ్యంగా మనం ఉన్న గాజీపూర్ బార్డర్ ప్రస్తుతం మీరు విజువల్స్లో చూడొచ్చు గాజీపూర్ బార్డర్కు సంబంధించి ప్రధానంగా ఢిల్లీ ఎంటర్ కావడానికి ఇది ప్రధాన మార్గము సెంట్రల్ ఢిల్లీ వైపు వెళ్ళాలంటే మొదట గాజీపూర్ ఫ్లైఓవర్ని దాటే వెళ్లాల్సి ఉంటుంది ఫ్లైఓవర్ వద్ద ఉన్నాం గాజీపూర్ ఫ్లైఓవర్ వద్ద చూడొచ్చు వేలాదిగా పోలీస్ వాహనాలు మోహరించారు అదేవిధంగా సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేశారు మొత్తం ఎక్కడ ఇలాంటి బారికేడ్లు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద బారికేడ్లు కావచ్చు వాహనాలు సైతం కూడా కావచ్చు రైతులకు అడ్డు పెట్టారు ఇక ప్రధానంగా హర్యానా అంబాలకు సంబంధించిన ప్రాంతాలలో మాత్రం రైతులపైన పెద్ద ఎత్తున టియర్ గ్యాస్ ను వినియోగిస్తున్నారు రైతులను చెల్లా చెదరగొట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు పెద్ద ఎత్తున అంబాలా కావచ్చు హర్యానా కావచ్చు ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉన్నారు ఇక ప్రధానంగా రైతులు డిమాండ్ చేసే అంశాలు చాలా కొన్ని అంశాలే ఉన్నాయని చెప్తున్నారు గత వ్యవసాయ చట్టాలు రద్దు చేసే సందర్భంలో తమకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీలను నెరవేర్చాలన్నదే ప్రధానంగా కోరుతున్నారు ఇక ఎంఎస్ స్వామినాథన్ ఇచ్చిన సిఫారసుల మేరకు రైతులకు
కనీస మద్దతు ధర కల్పించాలి, పంట బీమా కల్పించాలి. అదేవిధంగా భూమి కోల్పోయిన రైతులకు దాదాపు 4 రెట్లు కూడా సహాయం అందించాల్సిందికి ఆ బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉందని కూడా చెప్తున్నారు. అలాంటి చట్టాలను తీసుకురావాలి. అదేవిధంగా రైతు కూలీలకు కూడా పెన్షన్లు ఇవ్వాలి. ఇక మన్రేగాకు సంబంధించి పెద్ద ఎత్తున 200 రోజుల పాటు పని దినాలు కల్పించినది కూడా ప్రధానంగా రైతులు చెప్తున్న అంశం. మరోవైపు ఎంఎస్ స్వామినాథన్ సిఫారసుతో పాటుగా అటు విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చారు. పార్లమెంట్ సందర్భాలలో విద్యుత్ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి, రైతులందరినీ ఆదుకోవాలి. గత వ్యవసాయ చట్టాలు తీసుకున్న సందర్భంలో పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఆందోళన చేశారు. రైతులకు న్యాయం చేయాల్సిందిగా, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందనేది కూడా ప్రధానంగా రైతులు వినిపిస్తున్నారు. ఖచ్చితంగా మరో 6 నెలల పాటు అవసరమైతే మేము యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామనేది కూడా రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. నిన్న దాదాపు కేంద్ర మంత్రులకు సంబంధించి మొత్తం పీయూష్ గోయల్ నేతృత్వంలో మరో 2 కేంద్ర మంత్రులు వచ్చారు. ఆ కేంద్ర మంత్రులంతా కూడా అక్కడే సమావేశంలో ఉన్నారు. ఆ సమావేశం సందర్భంగా కూడా దాదాపు రైతు సంఘాలకు సంబంధించి రైతులతోని అనేక చర్చలు జరిపారు. రైతు సంఘాలతో సుదీర్ఘంగా 8 గంటల పాటు చర్చించినప్పటికి కూడా అక్కడ ఆ నేతలతో చర్చించిన సందర్భంలో ఎక్కడ కూడా రైతుల డిమాండ్ల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆమోదం తెలపలేదు. అందులో భాగంగానే నిన్న రాత్రే తాము ఏదైతే ఉద్యమం చేపట్టదలుచుకున్నా ఆ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని కూడా రైతు సంఘాలు చెప్పారు. దాదాపు 9 రాష్ట్రాలకు సంబంధించిన రైతు సంఘాలు 200 రైతు సంఘాలు కూడా ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సింగు బార్డర్లో కూడా అదే ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో జరిగిన పరిస్థితులే మరోసారి పునరావృతం అవుతున్నాయని చెప్పాలి. గతంలో ఉన్న విధంగానే రైతులు రోడ్ల మీదకి వచ్చారు. పెద్ద ఎత్తున ఈసారి రైతులంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. ఆందోళన చేస్తాము, దాదాపు ఇచ్చిన డిమాండ్లు నెరవేర్చలేదని చెప్తున్నారు. సుదీర్ఘంగా 2020 నుంచి 2021 వరకు కూడా దాదాపు 7 కాలం పాటు కూడా రైతులు రోడ్లపైన ఆందోళన వ్యక్తం చేశారు. గాజీపూర్ బార్డరే కావచ్చు, టిక్రీ బార్డరే కావచ్చు, సింగు బార్డరే కావచ్చు, అదేవిధంగా హర్యానా అంబాలకు సంబంధించి సిర్సా దగ్గర కావచ్చు, పెద్ద ఎత్తున కూడా రైతులు నాటి సందర్భంలో ఎంత పెద్ద ఆందోళన చేశారో అదే స్థాయిలో ఈసారి ఆందోళన చేస్తామని చెప్తున్నారు.